తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ రాష్ట్ర శాఖ ఆదేశానుసారము ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లా కేంద్రాలలోని కలెక్టరేట్ కార్యాలయాల ముందు ధర్నా నిర్వహిస్తున్నటువంటి సందర్భంలో పెండింగ్లో ఉన్నటువంటి పెన్షనర్ల సమస్యల పరిష్కారం కొరకు కరీంనగర్ కలెక్టరేట్ ముందు ఈరోజు టాప్రా తరఫున ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఈ సందర్భంగా విచ్చేసినటువంటి పెద్దలు, మిత్రులు, పాత్రికేయులందరికీ కూడా ఉద్యమాభివందనాలు తెలియజేస్తూ, తెలంగాణ ప్రభుత్వము ఈ ప్రభుత్వం వచ్చే సంవత్సరం అయినప్పటికీ కూడా పెన్షనర్ల యొక్క సమస్యలు, ఉద్యోగుల యొక్క సమస్యలుగానే మిగిలినాయి తప్ప మరి ఒక్క సమస్యను కూడా పరిష్కరించినటువంటి దాఖలాలు ఇప్పటి వరకు కూడా కనిపించలేదు. ముఖ్యంగా 5 సంవత్సరములకు ఒక్కసారి నూతన పిఆర్సీని ప్రకటించి అమలు చేయాల్సినటువంటి అవసరం ఉన్నప్పటికీ కూడా ఒకవైపు ధరలు చుక్కలను ఆకాశాన్ని అంటుతూ ఉద్యోగులు, పెన్షనర్లు ఏమి కొనలేని, ఏమి తినలేని పరిస్థితి ఉన్నటువంటి సందర్భంగా 5 సంవత్సరాలకు ఒకసారి పిఆర్సీని పెంచి ఉద్యోగులను సంతోషపరచాల్సినటువంటి అవసరం ప్రభుత్వం పైన బాధ్యత ఉందని సందర్భంగా తెలియజేస్తున్నాం. ప్రతి 6 నెలలకు ఒకసారి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన విధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా పెన్షనర్లకు మరి డిఏను, ఉద్యోగులకు కూడా డిఏను మంజూరు చేయాల్సినప్పటికీ కూడా 5 డిఏలకు కేవలం ఒకే ఒక డిఏను ఇచ్చే తూతు మంత్రంగా మరి 4 డిఏలను పెండింగ్ పెట్టడం అనేది నిజంగా శోచనీయమైనటువంటి విషయము. ప్రజలలో భాగమైనటువంటి పెన్షనర్లు, ఉద్యోగులకు కూడా ఈ ప్రభుత్వం వారిని ఆర్థికంగా ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా పెన్షనర్లకు ఏదైతే సివిపి కటింగ్ ఉన్నదో 15 సంవత్సరముల నుండి 12 సంవత్సరములకు ప్రస్తుతం ఉన్నటువంటి బ్యాంకు వడ్డీ లెక్క ప్రకారంగా కుదించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ అవసరాన్ని గుర్తించి పెన్షనర్స్ కొంతమంది కోర్టుకు వెళ్ళి స్టే తీసుకొని రావడం జరిగింది. కేవలం కోర్టుకు వెళ్ళినటువంటి మిత్రులకు కాకుండా దీన్ని జనరలైజ్ చేస్తూ 12 సంవత్సరాల గడువు ఎవరైతే పదవిని విరమణ తర్వాత పూర్తి చేసుకున్నారో వారందరికీ కూడా సివిపిని తగ్గించి వారి యొక్క సివిపి వారికి పెన్షన్లో యాడ్ అయ్యేటట్టుగా చూడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉందని ఈ సందర్భంగా మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ఇవాళ పెన్షనర్స్ ఈ కలుషితమైనటువంటి వాతావరణము, కలుషితమైనటువంటి తిండి, కలుషితమైనటువంటి నీరు వలన ఏ ఒక్క వ్యక్తి, ఏ ఒక్క పెన్షనర్ కూడా అనారోగ్యానికి గురి కానటువంటి వ్యక్తులు ఉండలేరు. మరి అటువంటి అనారోగ్యానికి గురై లక్షల రూపాయలు వెచ్చించాల్సిన పరిస్థితిలో పెన్షనర్స్ లేరు. కాబట్టి ప్రతి జిల్లా కేంద్రంలో 2 వెల్నెస్ సెంటర్లను ఏర్పాటు చేస్తూ ఎలాంటి పరిమితి లేకుండా నగదు రహిత మరి ఆరోగ్య వైద్యాన్ని అందించాల్సినటువంటి అవసరం ఉంది అని ఈ ప్రభుత్వాన్ని మరి టాప్రా ఈ సభాముఖంగా డిమాండ్ చేస్తున్నది. వెంటనే వెల్నెస్ సెంటర్లను ఏర్పాటు చేసి ఏహెచ్ఎస్ స్కీమును అమలుపరచాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఇవాళ ఆసరా పెన్షన్ కానివ్వండి, వితంతు పెన్షన్ కానివ్వండి, మరి ఒక్కొక్కరు 5 నుండి 6 వేల రూపాయలు పొందుతున్నటువంటి సందర్భంలో ఈపీఎస్ మిత్రులు 500, 1000 రూపాయలు పొందుతున్నటువంటి సందర్భాన్ని ప్రభుత్వం గుర్తించి ఒక కనీసమైనటువంటి మానవీయ బాధ్యతతోటి ప్రభుత్వం ఆలోచించి మరి కనీసం 15,000 రూపాయల పెన్షన్ మంజూరు చేయాలని ఎప్పటి నుండో మేము డిమాండ్ చేస్తున్నాం. ఆ డిమాండ్ కూడా అమలయ్యేటట్టుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి పెట్టి వెంటనే ఆ డిమాండ్ను అమలుపరచాల్సిందిగా కూడా ఈ సందర్భంగా మేము కోరుకుంటున్నాం.